ఎత్తైన శిఖరము గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ పక్కన పెట్టు. 33 సంవత్సరాలు పూర్తి చేసుకుని 34వ సంవత్సరంలోకి అడుగడుతున్నటువంటి నాగేంద్ర గురుస్వామి అస్తవాసి చాలా మంచిది గురువుగారు. ప్రతి విషయాన్ని అందరం కూడా వివరించి తెలుసుకోవాలి కాబట్టి అస్తవాసి చాలా మంచిది. మా వెంకటేశ్వర గారి గురుస్వామి వారికి ఆయనే గురుస్వామి ఎంతమంది ఉన్నా కూడా గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో ఆచార్య దేవో భవ నరేష్ గురుస్వామి ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ నరేష్ గురుస్వామి ఎక్కడ 34వ సంవత్సరం. నాకు తెలిసి శబరిమలకి ఎన్ని రూట్లు ఉన్నాయో అన్ని రూట్లు తెలుసు. చక్కగా అందరినీ కూడా క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొచ్చేటువంటి మనిషి పొట్టివాడైనా కానీ గట్టివాడే నరేష్ గురుస్వామి. ఒక్కసారి అందరూ చప్పట్లు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి గుడి దేవస్థానానికి ఆ బస్సుకి డ్రైవర్ నరేష్ గురుస్వామి. గురు మహిమ ఎంతో ఉన్నతము చాలుకున్నారా గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. తరువాత రంగరాజు గురుస్వామి 30 సంవత్సరాలు. రంగరాజు గురుస్వామి వారు మా మామేడ 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి గురుస్వామి. గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. పాడేటువంటి ఈ గురుస్వామికి గురుస్వామి 2005లో కన్యస్వామిగా పెదబాట నడిపించినటువంటి గురుస్వామి. ఆ నడిపించినటువంటి బాటలోనే ఈ రోజుకు కూడా పయనిస్తూ మా యొక్క గురుస్వామి వారికి సన్మానం. గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ బాబూజీ గురుస్వామి ఆచార్య దేవో భవ బాబూజీ గురుస్వామి 29. తర్వాత గురువారెడ్డి గురుస్వామి వారు టాప్ గురుస్వామి ఆయన గురువారెడ్డి బాబూజీ గురుస్వామి. అసలు అయ్యప్ప స్వామి వరం వల్లే వారికి కుమార్తె పుట్టింది. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 15వ తేదీ ఇప్పటి వరకు అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డిసెంబర్ 15వ తేదీ గురు పూజ అక్కడ అయ్యప్ప స్వామి పూజ ఉంటుంది. గురు మహిమ ఎంతో ఉన్నతము అది
హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. గురువారెడ్డి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి దేవస్థానానికి బస్సు డ్రైవర్ నరేష్ అయితే ఒక లైట్ ఈయన, ఇంకో లైట్ మళ్ళీ వస్తారు చెప్తా. గురు మహిమ ఎంతో ఉన్నతము, గురు మహిమ ఎంతో ఉన్నతము, అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. నరసింహస్వామి గురుస్వామి, నరసింహస్వామి ఇప్పుడే చెప్పాను కదా, అయ్యప్ప స్వామి గుడికి ఒక బస్సుకి ఒక లైట్ గురవారెడ్డి గారు అయితే మరో లైట్ నరసింహస్వామి. గురు మహిమ ఎంతో ఉన్నతమో, గురు మహిమ ఎంతో ఉన్నతమో, అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. కోరపాటి వెంకటేశ్వర గురుస్వామి ఎక్కడ పాట పడడానికి నువ్వు తర్వాత నిలిపినవి. గురు మహిమ గురు మహిమ ఎంతో ఉన్నతమో, అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. అంబటి వెంకటేశ్వర గురుస్వామి 27వ సంవత్సరం. పట్టేపల్లి అంబటి వెంకటస్వామి గురుస్వామి. నాకు చెప్పారు మీకు అందరికీ పుట్టేపాలెం గ్రామం సురేంద్రెడ్డి గురుస్వామి యొక్క శిష్యుడు అంబటి వెంకటేశ్వర స్వామి. గురు మహిమ ఎంతో ఉన్నతము, అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. శివయ్య గురుస్వామి 27వ పడి. శివయ్య గురుస్వామి ఎక్కడ లాస్ట్ లోనా? ఓకే. జి మోహన్ చారి మోహన్ గురుస్వామి మోహన గురువాచార్య. అయ్యప్ప స్వామి గుడికి ఎన్ని గేట్లు తయారు చేయించాడు మహానుభావుడు, ఎన్ని గేట్లు. గురు మహిమ ఎంతో ఉన్నతము, అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. జి వెంకటేశ్వర గురుస్వామి 24వ పడి. అసలు గురుస్వామి ఏడా ఉన్నా? ఈ శ్రీనివాసుల గురుస్వామికి 18వసారి శబరిమల యాత్ర చేయ గురుస్వామికి గురుస్వామి వెంకటేశ్వర రెడ్డి గురుస్వామి, ఆయనకి గురుస్వామి నాగేంద్ర గురుస్వామి. తరతరాలు ఏడా ఉన్నట్టున్నాయి. గురు మహిమ ఎంతో ఉన్నతము, గురు మహిమ ఎంతో ఉన్నతము, అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. ప్రసాద్ గురుస్వామి పావల్ల ప్రసాద్. గురు మహిమ ఎంతో ఉన్నతము, గురు మహిమ ఎంతో ఉన్నతము, అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ
ఎంతో ఉన్నతము. దీనాస్వామి గురు మహిమ ఎంతో ఉన్నతము. అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ, 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 ఆచార్య దేవో భవ. చెంచకృష్ణ గారు ఇక్కడే ఉన్నారు. గురు మహిమ ఎంతో ఉన్నతము, గురు మహిమ ఎంతో ఉన్నతము. అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. మాల్యాద్రి గురుస్వామి శ్రీనివాసరెడ్డి స్వామి, శ్రీనివాసరెడ్డి గురుస్వామి, శ్రీనివాసరెడ్డి గురుస్వామి కొమిట్ల. గురు మహిమ ఎంతో ఉన్నతము, గురు మహిమ ఎంతో ఉన్నతము. అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. ముని గురుస్వామి కొండల 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 గురు మహిమ ఎంతో ఉన్నతము, గురు మహిమ ఎంతో ఉన్నతము. అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. బిజ్జు అయ్యప్ప స్వామి దేవస్థానంలో పంచమేళంలో ఒక కీలకమైనటువంటి అంటే బిజ్జు స్వామి 32వ స్టడీ అనుకుంటా, అంతేనా బిజ్జు స్వామి? 32వ కబడ్డీ. 30 దాటింది అనుకుంటా, 32 ఏమనుకుంటా. గురు మహిమ ఎంతో ఉన్నతము, గురు మహిమ ఎంతో ఉన్నతము. అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. సేనయ్య గురుస్వామి ఎవరు? సేనయ్య గురుస్వామి లేదు. రాజా గురుస్వామి పెయింటర్ రాసామి. గురు మహిమ ఎంతో ఉన్నతము, గురు మహిమ ఎంతో ఉన్నతము. అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. బాబు గురుస్వామి 41వ పడి బాబు స్వామి. రాజా గురుస్వామి గురు మహిమ ఎంతో ఉన్నతము, గురు మహిమ ఎంతో ఉన్నతము. అది హిమాలయముల కన్నా
కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ మాల్యాద్రి గురుస్వామి మాలాద్రి గురుస్వామి ఫ్లవర్ డెకరేషన్ స్వామి చాలా అందంగా మైక్ పట్టుకుంటే దడదడే ఇందాక మీకు చెప్పారు కదా అయ్యప్ప స్వామి గుడికి 2 లైట్లు డీజల్ ఎత్త బండికి వెళ్తుంది కదా అన్నమాట. అయ్యప్ప స్వామి గుడికి ఎన్నో సంవత్సరాల నుంచి ఆ యొక్క శబరిమల యాత్ర దేవస్థానం గుడి బస్సు ద్వారానే యాత్ర. గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ పెంచలయ్య గురుస్వామి పెంచలయ్య స్వామి పెంచలేండి 2 ఉన్నట్టున్నారు ఇంకొక పెంచలే ఉంటారు రండి. గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ పెంచలయ్య గురుస్వామి కానీ. తర్వాత ఎస్ వెంకటేష్ గురుస్వామి స్వామి శరణం గురుస్వామి గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ. గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఇంకెవరైనా సరే 18 సంవత్సరాలు భలే భలే గురుస్వామి రండి స్వామి భలే భలే గురుస్వామి భలే భలే పాటని భలే భలే ఇంటి పేరుకి మార్చుకున్నటువంటి గురుస్వామి లేటుగా వచ్చినందువల్ల లిస్టులో చేరల స్వామి ఎవరు చెప్తా పిలుస్తా సెంధిల్ కదా. గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో అయ్యప్ప స్వామి గుడి ఈ యొక్క మండల కాలం విద్యుత్ దీపాలతో విరాజిల్లుతుందంటే ఇక్కడ కూర్చోవడం ఒక మహనీయుడు పెంచలయ్య గురుస్వామి సెంధిల్ కుమార్. డబ్బు అందరూ తీసుకుంటారు స్వామి సేవ చేసేవాళ్ళు.
గురు మహిమ ఎంతో ఉన్నతమో, గురు మహిమ ఎంత ఉన్నతమో, అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. స్వామి సార్ 18 స్వాములు ఉంటే 2 స్వాములు తెలవక మాకుంటే రావాలి స్వామి. స్వామి 18 సార్లు అయిన స్వాములు ఎవరైనా ఉంటే మా లిస్ట్ లో లేని వాళ్ళకి మాకు తెలియదు కదా స్వామి, లేసరండి స్వామి. స్వామి ఎందరమ్మా కాదు 18 సంవత్సరాలు పూర్తయినటువంటి స్వాములు ఎవరైనా ఉంటే దయచేసి మాకు తెలియజేయండి. ఇది ఇక్కడ ఏదో వాళ్ళు కూర్చొని పెట్టి శాలువా వేసి అందరం కూడా నవ్వుకునేటువంటి సంబరం కాదు. శాలువా వేసి వాళ్ళ యొక్క పాదాలకి నమస్కరించడం అంటే సాక్షాత్ అయ్యప్ప స్వామికి నమస్కరించినట్లే వారి యొక్క ఆశీస్సులు ఈ సేనయ్య స్వామికి ప్రతి ఒక్కరు కూడా మనసా వాచ కర్మన అందరూ కూడా స్వామి వారిని ఆశీర్వదించి 18వ శబరిమల యాత్ర సఫలీకృతం కావాలని మనసా వాచ కోరుకుంటూ స్వామి వారిని ఆశీర్వదించడం. 19 పడి నారాయణ స్వామి స్వామి పేరు మీద ఇప్పుడు కూర్చున్న స్వామి పేరు బాబు. గురు మహిమ ఎంతో ఉన్నతమో, గురు మహిమ ఎంతో ఉన్నతమో, అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. నారాయణ కోసం చెప్పాను. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. గురు మహిమ ఎంతో ఉన్నతమో. అరే స్వామి దయచేసి కూర్చోండి. కూర్చుంటే వెనకాల అందరికీ కనబడుతుంది. చక్కగా అందరూ కూడా ఈ యొక్క ఆశీర్వచనాలు అందరూ కూడా తిలకిస్తారు. గురు మహిమ ఎంతో ఉన్నతమో, గురు మహిమ ఎంతో ఉన్నతమో, అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. గురు మహిమ ఎంతో ఉన్నతమో, గురు మహిమ ఎంతో ఉన్నతమో, అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. ఇప్పుడు గురుస్వామి పేరు నాగేశ్వర నాగేశ్వర స్వామి. 28 20 నాగేశ్వరరావు స్వామి. గురు మహిమ ఎంతో ఉన్నతమో, గురు మహిమ ఎంతో ఉన్నతమో, అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. గణేష్ గురుస్వామి పెద్ద గురుస్వామి రావాలి మీరు. వెంకటేశ్వర గురుస్వామి ఉన్నారు అక్కడ. రండి స్వామి వారు రండి. నరేష్ సూపర్ గురుస్వామి. లేదు కానీ డ్రైవింగ్ మాత్రము ఒక్కడే 8 రోజులు 10 రోజులు అయినా సరే శబరిమల యాత్ర ఒక్క డ్రైవరే అన్ని దేవస్థానాలు కరెక్ట్ టయానికి తీసుకెళ్లి దర్శనం చేయించాడు గురుస్వామి. గురు మహిమ ఎంతో ఉన్నతమో, గురు మహిమ ఎంతో ఉన్నతమో, అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ.
మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ గురుస్వామి లాస్ట్ వస్తుంది నాగేశ్వర గురుస్వామి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ గురు మహిమ ఎంతో ఉన్నతమో గురు మహిమ ఎంతో ఉన్నతమో అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ మనతో ఒక గురుశక్తి వచ్చింది స్వామి. ఇక్కడ కృష్ణా గురుశక్తి, కృష్ణా యొక్క గురుశక్తి గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ స్వామి శరణం. ఇప్పుడు గురుస్వాములు కలిసి సేనా స్వామికి చేయాలి స్వామి. ఇది అద్భుతమైనటువంటి సంఘటన. శ్రీనివాసరెడ్డి గురుస్వామి. అందరూ కూర్చోవాల స్వామి. ఆ ఎనపక్క ఎవరు కనిపించడం లేదు. యూట్యూబ్ ఛానల్ స్వామి కింద పెట్టి కూర్చో. పద్దెనిమిది సంవత్సరాలు శబరిమల యాత్ర చేయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎన్నో జన్మల ముందుగా వారిని ఉన్న తల్లిదండ్రుల జన్మ ధన్యం. ముందుగా గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్నా ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అదేవిధంగా ఇందాక బయలుమరుతున్న అమ్మవారు స్వామి శరణం. కూర్చోండి. ఇంకొక గురుశక్తి ఉంది అక్కడ. శ్రీ మహాలక్ష్మి అమ్మగారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గురుశక్తిని కూడా అక్కడికి విచ్చేసి సేనయ్య స్వామిని ఆశీర్వదించి మీ యొక్క ఆశీర్వాదం కూడా స్వామివారికి తెలపాలని కోరుకుంటున్నాను. రావమ్మ ఈ పూజకి ఓ గురుశక్తి శ్రీ మహాలక్ష్మమ్మ గురు మహిమ ఎంతో ఉన్నతము గురు మహిమ ఎంతో ఉన్నతము అది హిమాలయముల కన్న ఎత్తైన శిఖరము ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ ఆఖరికి నేను అయితే మిగిలినవా నాకు తోడుగా ఏం సాగులు మైకిల్ అందరూ వదిలేసి ఏం చేయాలని మీరు ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ.
లక్ష్మమ్మ గారు వచ్చారా? స్వామి శరణం. గురు పూజ ఉంది కాబట్టి మనకింత టైం తీసుకునింది. తదుపరి వెంటనే అయ్యప్ప స్వామి వారి యొక్క కార్యక్రమాలకు వెళ్ళి భజన కార్యక్రమం ముగిస్తాము. మల్లెపూలు ఉన్నాయా? చల్లని మల్లెపూలు ఉన్నాయా?